జగాల్ రెడ్డి రిటైర్డ్ పీఈటీ. నేను రిటైర్డ్ అయ్యి 15 ఇయర్స్ అవుతున్నది. ఫస్ట్ ఈ గేమ్ను నేను చూడడం ఇది మొదటిసారి. షూటింగ్ బాల్ మరి జిల్లా లోపల రాఘవేందర్ జనరల్ సెక్రటరీ గారు ఈ గేమ్ను అచ్చంపేటలో ఇంట్రడ్యూస్ చేసి దీన్ని ప్రవేశపెట్టి దీని లోపల ప్రతిభ కనబరిచిన వాళ్ళను ఎంపిక చేసి స్టేట్ లెవెల్కు పంపడానికి సిద్ధమవుతున్న తరుణం లోపల 2 మాటలు మాట్లాడమన్నారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు వచ్చేసి రాఘవేందర్, నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మనము ఈరోజు అచ్చంపేట అనే పట్టణంలో గౌతమి హై స్కూల్ అనే క్రీడా ప్రాంగణంలో సీనియర్ మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్స్ ఈరోజు జరపడం జరుగుతుంది. అయితే మనము ఈ యొక్క షూటింగ్ బాల్ గేమ్ అనేది ప్రస్తుతం ఈ అచ్చంపేట నగరంలో తొలిసారిగా మనం డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ అనేవి మనం ప్రారంభించాము. అయితే ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఉండగా మనకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ స్పోర్ట్స్ కోటా కింద చాలామంది క్రీడాకారులు అనగా దీని ద్వారా ఉద్యోగం సాధించడం జరిగింది. అయితే ఈ సెలక్షన్ అనంతరము మనము నల్గొండ జిల్లాలో నాగార్జున డిగ్రీ కాలేజ్లో 23, 24, 25 తేదీలలో రాష్ట్ర స్థాయిలో మనం పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అమ్మాయిలు 12 మంది, అబ్బాయిలు 12 మంది తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క షూటింగ్ బాల్ అనేది మన చాలా వరకు కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఏమిటంటే మనం సేమ్ ఈక్వల్ వాలీబాలు, త్రోబాలు దానికి కన్వర్టెడ్ వచ్చింది మనకు షూటింగ్ బాల్ అనమాట. అయితే షూటింగ్ బాల్ అనేది సింగిల్ షాట్లో ఆపోజిట్ ప్లేయర్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. దీన్ని అందుకోసానికి వన్ షాట్లో అవతలకి ఆపోజిట్ వెళ్తుంది కాబట్టి షూటింగ్ బాల్ అనేది పేరు పెట్టడం జరిగింది. దీనివల్ల చాలా వరకు మనకు చాలామంది మన గ్రామీణ నుంచి చాలామంది క్రీడాకారులు ఈరోజు పాల్గొనడం జరిగింది. దగ్గర మనకు బాయ్స్ వచ్చేసి ఒక 50 మంది, అమ్మాయిలు వచ్చేసి ఒక 30 మంది దాకా మనకు